హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము అమ్ము. ఈరోజొచ్చేసి నేను ఆవకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామా? ఇలా చేస్తే సూపర్‌గా ఉంటుందండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని 2 అవర్స్ నానబెట్టాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్కర్‌లో వేసి తగినంత సాల్ట్ వేసి ఆ కుక్కర్‌లో రైస్‌ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత రైస్ అయిన తర్వాత ఆ రైస్‌ని ఒక ప్లేట్‌లో తీసుకొని అందులో తగినంత జీలకర్ర వేసి, కొత్త ఆవకాయ పచ్చడి 2 ఆర్ 3 స్పూన్స్ వేస్తే ఉంటుందండి టేస్టు. వేసిన తర్వాత రైస్‌ని బాగా ఆ ఆవకాయ పచ్చడి మొత్తం పట్టే విధంగా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత రైస్ మొత్తం పట్టేలాగా మొత్తం మనము కలుపుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, అసలు ఈ కొత్త ఆవకాయ పచ్చడితో చేస్తే ఉంటుందండి టేస్టు. తర్వాత బాండీ పెట్టుకొని, అందులో తగినంత ఆయిల్ వేసుకొని, వేరుశనగ పల్లీలు వేసి అవి బాగా కలర్ వచ్చే వరకు వేగనియాలి. తర్వాత మన పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఈ స్మాష్ చేయాలి అల్లంని. ఆ అల్లం అందులో వేసి తగినంత పసుపు వేసి బాగా లో ఫ్లేమ్‌లో పెట్టాలండోయ్! పెట్టిన తర్వాత మనం కొంచెం ఇంగువ వేస్తే ఉంటుందండి. ఇంగువ వేస్తేనే అండి ఈ ఆవకాయ పులిహోరకి మంచి రుచి వస్తుంది. తర్వాత సిమ్‌లో పెట్టి ఒక 1 మినిట్ కలర్ మారే వరకు ఉంచి, తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఈ ఆవకాయ అన్నాన్ని అందులో ఈ పోపు మొత్తం వేసి, కొంచెం కొత్తిమీర పైపైన చల్లి అలా మొత్తం కలిపి తింటే ఉంటుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ.